మా చిన్న జేజి చెప్పిన కథ చెప్తాను వినండి. ఒక ఊరిలో కొందరు పిల్లోళ్ళు ఉండేవారంట. ఆ పిల్లోళ్ళు ఏందంటే పశువులు కాయడానికి రోజు పశువులను పొలానికి తీసుకొని వెళ్ళేవారంట. రోజులాగానే ఒకరోజు పశువులు కాయడానికి పొలానికి పశువులను తోలుకొని వెళ్తుండగా మార్గ మధ్యంలో ఒక పుట్ట కనిపించిందంట వాళ్ళకు. ఆ పుట్టలో తొంగి చూడంగా కొన్ని పాంగుడ్లు కనిపించినాయంట. ఆ మామూలుగా తులవ చేసే పిల్లలు గమ్మున ఉండరు కదా, ఆ పాంగుడ్లనంటేను పగలగొట్టేసినారంట. అది దూరంగా నుంచి చూస్తూ వస్తున్న పాము అయితే గమనించిందంట. ఇవి పిల్లలు పాంగుడ్లను పగలగొట్టింది గమనించి ఈ పిల్లలను పాకుతూ వెంబడిస్తుందంట. వేగంగా వస్తుందంట. మిమ్మల్ని మింగేస్తా, చంపేస్తా అని వస్తుంటే ఈ పిల్లలు భయపడిపోయి కేకలు వేస్తున్నారంట, రక్షించండి రక్షించండి అని. అలా రక్షించండి అని అరుస్తుంటే సూర్యచంద్రులు ప్రత్యక్షమై పామును అడుగుతారంట, ఏమి పిల్లవాళ్ళను వెంబడిస్తున్నావు ఎందుకని అంటే, వీళ్ళు నా పాంగుడ్లను పగలగొట్టేసినారు, నేను వీళ్ళని మింగేస్తా అని అడుస్తుందంట. అడుస్తూ ఉంటే సరే ఆ చిన్నపిల్ల వాళ్ళు కదా తెలియక చేసినారు, ఇడిచిపెట్టండి అని అడుగుతారంట సూర్యచంద్రులు. అడిగితే వాళ్ళని ఇడిచిపెడతా మిమ్మల్ని మింగేస్తా అని అడుగుతుందంట ఈ పాము. అలా అడిగితే సరే అని ఒప్పుకుంటారంట సూర్యచంద్రులు. ఒకరోజు పద్దెనిమిది సూర్యుడిని సాయంత్రం చంద్రుడిని మింగేసి అరగాల్చలేక కక్కేస్తుందంట ఇద్దరిని. కక్కేసిన తర్వాత అలానే సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఏర్పడుతుందంట ఈ కథ నుంచి అని మా జేజీ చెప్పింది. మా జేజీ పేరు బాలసుబ్బమ్మ జేజీ, మా చిన్నబ్బ వాళ్ళ భార్య అన్నమాట. ఈ వీడియో విషయానికి వచ్చేసి సిరాకు తాలింపు అయితే చేస్తున్నాను ఇక్కడ. నా కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇది కథ మటుకే మా జేజీ చెప్పింది కథ కూడా. నాకు ఇంతవరకే తెలుసు ఆ కథ. మీకేమైనా ఇంకా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.